నమస్తే మనకంటున్నాం బిగ్ అప్డేట్ చూస్తున్నాం. మార్పులు చేర్పులు తెలంగాణ కేబినెట్ లో త్వరలోనే తెలంగాణ మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ జరగనుంది అనేది మనకంటున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డితో పాటు 16 మంది కేబినెట్ లో ఉన్నారు. మరో 10 రోజుల్లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే కొంతమంది ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఒక్కరు కూడా లేరు. సో ఆ స్థానంలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా తీసుకోవాలని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో మంత్రివర్గాన్ని 2 సార్లు విస్తరించారు. అయితే మొదటగా అడ్లూరి లక్ష్మణ్ అలాగే వాకిటి శ్రీహరి వీళ్ళిద్దరిని కూడా క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ రెండోసారి పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు మైనార్టీ కోటాలో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి ఇక మైనార్టీ మినిస్టర్గా క్యాబినెట్లోకి తీసుకున్నారు ఆయన్ని. అయితే మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా అనిపిస్తూ ఉంది. కేవలం 10 రోజుల్లోనే ఈ మార్పులు చేర్పులు జరిగే ఛాన్సెస్ అయితే ఉందని మనకి సమాచారం అందుతుంది. అయితే పొన్నం ప్రభాకర్ స్థానంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతానికి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించి క్యాబినెట్లోకి తీసుకుంటే పొన్నం ప్రభాకర్ని ఏఐసీసీలోకి తీసుకోవాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొంత గతంలో కూడాను ఆయన మంచిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి దట్టు బీసీ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అంటే అది చిన్నదేం కాదు. సో అలాగే పొన్నం ప్రభాకర్ సేవలు దేశవ్యాప్తంగా వాడుకోవాలని చూస్తున్నారు. మరొక వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎప్పటి నుంచో క్యాబినెట్లో సీట్ అడుగుతున్నారు. దానికి సంబంధించి వెంకటరెడ్డిని కూడా ఏఐసీసీకి పంపించి అంటే రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా చేసే అవకాశం ఉంది వాళ్ళిద్దరిని కూడాను. రైట్, ఇక్కడ కొండా సురేఖ ప్లేస్లో కూడా కొంత మార్పు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొండా సురేఖ ఎప్పటి నుంచి అయితే గెలిచి క్యాబినెట్లో తీసుకున్నారో అప్పటి నుంచి కూడాను ఆమె ద్వారా అనేకమైన గొడవలు, అనేకమైన ఇబ్బందులు, పార్టీకి కొంత నష్టం కలుగుతుంది అనేది గతంలో నుంచి కూడా, గత సంవత్సర కాలం నుంచి కూడా కొండా సురేఖ స్టేట్మెంట్లు కానీ లేదంటే మీడియాతో ప్రెస్ మీట్లు కానీ నిర్వహించినప్పుడు ఆవిడ ఏం మాట్లాడారో అనేకమైన ఇబ్బందులు పార్టీ కూడా ఎదుర్కొంది. ఎందుకు ఈమెకి కొంత నోటి దురుస్తనం ఉంది అనేది వాదన వినిపిస్తుంది. అలాంటి వ్యక్తి క్యాబినెట్లో ఉండకూడదని సొంత పార్టీ నేతల్లోనే కొంత చర్చ జరుగుతుందట ప్రస్తుతానికి. అయితే ఇది ఇప్పటి వరకు కూడా బయటికి రాకపోయినప్పటికీ కూడా ప్రజలు నిత్యం చర్చించుకుంటున్న ఇష్యూ కొండా సురేఖకి సంబంధించి. అయితే ఒకవేళ ఉత్తమ్ పద్మావని అంటే ముఖ్యంగా కొండా సురేఖ ప్లేస్లో ఉత్తమ్ పద్మావతిని తీసుకోవాలి అని చెప్పేసి యోచనలో ఉన్నారంట. ఒకవేళ ఉత్తమ్ పద్మావతి కాకపోతే ఆ స్థానంలో ఆది శ్రీనివాస్కి లేదా విజయశాంతికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రస్తుతం ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే శాసనసభ వ్యవహారాలు కూడా ఆయనే చూస్తున్నారు కాబట్టి ఆయన్ని పిసిసి అధ్యక్షుడిగా చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అటువైపు నుంచి ఐటీ కనుక మినహాయిస్తే కనుక ఖచ్చితంగా హోమ్ కూడా ఆయనకే ఇవ్వాలనే ఆలోచనలో ఉందంట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఏఐసీసీకి పంపి ఆ స్థానంలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని తీసుకురావాలని ఒక ఆలోచనలో ఉన్నట్టు అధిష్టానం కూడా ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కొంత యాక్టివ్గా పనిచేయగలిగే వ్యక్తి, ఏదున్నా సరే డైరెక్ట్గా సీఎం అయినా సరే మంత్రులైనా సరే కౌంటర్ ఇవ్వగలిగే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే కొంత నిత్యం కూడా పార్టీలో అంతర్గత కొట్లాటలు, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డిని కనుక తీసుకొస్తే క్యాబినెట్లోకి తీసుకుంటే ఆయన కొంత స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో కొంత యాక్టివ్గా పనిచేయించుకోవచ్చు. అయితే రాజగోపాల్ రెడ్డి స్థానం ఏదైతే ఉందో ప్రస్తుతానికి క్యాబినెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారో ఆ స్థానం వెంకటరెడ్డిది కాబట్టి వెంకటరెడ్డిని కూడా ఆయన ఏఐసీసీకి పంపించాలి, మిగతా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా చేయాలి. కొంతమేర అలాంటి వ్యక్తి సీనియర్గా ఉన్న వ్యక్తి ఇక నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్కి తిరుగులేదు అనుకో. సో అలాంటి వ్యక్తి మాటలు కూడా మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. ఏదైనా కండక్ట్ చేయాలన్నా సరే ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తులు కాబట్టి సో డెఫినెట్లీ ఆయన కూడాను తమ్ముడిని క్యాబినెట్లోకి తీసుకొని క్యాబినెట్ మినహాయించి వెంకటరెడ్డిని మాత్రం ఇతర రాష్ట్రాలకు పంపించి ఇన్ఛార్జీలుగా చేయాలి, ఏఐసీసీలో కొన్ని ప్రధానమైన పోస్టులు ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్ట. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసీసీ కన్నా పిసిసి అధ్యక్ష పదవి కావాలని ఆయన ఆశిస్తున్నారంట. అయితే ఇది మాత్రం వెంకటరెడ్డి సన్నిధుల దగ్గర మాట్లాడినట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి మంత్రి పదవి కావాలి అని చెప్పేసి ఆయనకు సంబంధించి ముఖ్యంగా నిజామాబాద్ ఆ ప్రాంతంలో నుంచి కూడా ముఖ్యంగా మంత్రి పదవులకు రావాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే రంగారెడ్డి జిల్లా నుంచి ఇంతవరకు మంత్రి లేడు కాబట్టి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించి ఇక్కడ అలాగే రామ్మోహన్ రెడ్డికి పరిగి ఎమ్మెల్యేగా ఉన్న రామ్మోహన్ రెడ్డికి కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. అయితే జానారెడ్డి కూడా ఈ రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరో ఒకరికి ఇవ్వాలి అనేది ఆయన కూడా సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే
మంత్రివర్గం నుంచి క్యాబినెట్లో నుంచి జూపల్లి కృష్ణారావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆయన్ని తప్పించే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. అయితే ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా పొన్నంకి అవకాశం ఇస్తే డెఫినెట్లీ కొంత బీసీ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవచ్చు. అలాగే తెలంగాణలో కూడా బీసీ ఓట్లన్నీ కూడాను కాంగ్రెస్ పార్టీకి పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పొన్నం చాలా యాక్టివ్గా గతంలో కూడా పనిచేశారు, ఆయన పార్లమెంట్ మెంబర్గా గెలిచిన వ్యక్తి. సో దానికోసం అని చెప్పేసి రైట్. అయితే దేశవ్యాప్తంగా ఆయన సేవలు ఉపయోగించుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ ఒప్పుకుంటారా లేదా అనేది వేరే విషయం. అయితే ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కూడా మరొకరికి అవకాశం ఉండే ఛాన్స్ అయితే ఉంది డెఫినెట్లీ. సో మొత్తంగా మరొకసారి క్యాబినెట్ని పునర్వ్యవస్థీకరణ చేయడానికి ఇక ఢిల్లీ పెద్దలందరూ కూడా ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ రేవంత్ రెడ్డితో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి మరొకసారి ఢిల్లీ ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి క్యాబినెట్ చిన్నగా కూడా అతిపెద్దగా భారీ మార్పులు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. నిజంగానే ఇది జరిగితే కొండా సురేఖ కామ్గా ఉంటుందా? పొన్నం ప్రభాకర్ ఇలాంటి వ్యక్తులు లేదంటే వెంకటరెడ్డి గారు వీళ్ళందరినీ ఏఐసిసిలోకి తీసుకెళ్తారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండే అవకాశం లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే కొండా సురేఖ లాంటి వ్యక్తి కనుక క్యాబినెట్ నుంచి మినహాయిస్తే ఏంటి పరిస్థితి? సో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.